హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కిరణ్ హాస్పిటల్, కర్మన్ఘడ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ నెస్లే మీద వచ్చిన కాంట్రవర్సీ గురించి. IBFAN అండ్ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం నెస్లే కొన్ని కంట్రీస్లో, కొన్ని ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో షుగర్స్ యాడ్ చేస్తుందని ఇన్ఫాంట్ మిల్క్ ఫార్ములా అండ్ ఇన్ఫాంట్లో మనం ఇచ్చే సెరిలాక్లో షుగర్స్ యాడ్ చేస్తుందని కాంట్రవర్సీ వచ్చింది. WHO అండ్ IAP ప్రకారం లెస్ దెన్ 1 year చిల్డ్రన్లో యాడెడ్ షుగర్స్ కానీ యాడెడ్ సాల్ట్స్ కానీ ఉండకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇండియాలో అమ్మే ఆల్మోస్ట్ 15 టైప్స్ ఆఫ్ సెరిలాక్లో అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో యాడెడ్ షుగర్స్ ఉన్నాయి. అప్ టు 3 to 4 grams ఆఫ్ షుగర్స్ యాడ్ చేస్తుంది నెస్లే. అండ్ ఇంకా వేరే మిగతా ఏషియన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ నైజీరియాలో, ఫిలిపీన్స్లో, ఇక్కడ ఏషియన్ కంట్రీ ఫిలిపీన్స్లో ఆ పర్సంటేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. అప్ టు 6 to 7 grams ఆఫ్ షుగర్ పర్ సర్వింగ్ యాడ్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే UK, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్లో అయితే 0 షుగర్ ఉంటుంది, మన కంట్రీస్లో యాడెడ్ షుగర్స్ ఉంటున్నాయి. ఇది పబ్లిక్ హెల్త్ కన్సర్న్లా అండ్ ఎథికల్గా చూసినా కూడా ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. సో WHO చెప్పింది ఏంటి అంటే, పిల్లల్లో లెస్ దెన్ 1 year ఏజ్ నుంచే మనం షుగర్స్ యాడ్ చేసి యాడెడ్ షుగర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఇయర్స్లో కూడా వాళ్ళు షుగరీ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లైక్ బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ అదర్ జంక్ ఫుడ్. సో ఇలా తీసుకోవడం వల్ల చైల్డ్హుడ్ నుంచే వాళ్ళకి ఒబెసిటీ ప్రాబ్లమ్స్ రావడం, డెంటల్ కేరీస్ రావడం, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వచ్చే రిస్క్. యూజువల్గా మనం ఇండియాలో ఎక్కువ సెరిలాక్ అనేది చూస్తుంటాం. నెస్లే కంపెనీ ఆల్మోస్ట్ 20,000 crores సేల్స్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రోడక్ట్స్తో. సో సెరిలాక్ అనేది చాలా కామన్ ఇండియాలో. సో ఆ సెరిలాక్లో యాడెడ్ షుగర్స్ ఉన్నాయి, అది పెట్టొద్దు అంటే ఇంకేం పెట్టాలి డాక్టర్ గారు అని మమ్మల్ని అడిగితే మేము చెప్పేది ఏంటంటే, హోమ్ మేడ్ సెరిలాక్ అంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఉగ్గు పెట్టడం చాలా మంచిది. అది ఇంట్లో మనం తయారు చేసుకుంటాం కాబట్టి అందులో ఏమేమి కలపాలి అనేది మనమే రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటాం. సో హోమ్ మేడ్ ఉగ్గు అనేది చాలా బెటర్ ఆప్షన్. ఆ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి డైలీ, ఏమేం ప్రోడక్ట్స్ అందులో ఏమేమి కలపాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్గా.